నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు రియాన్ పరాగ్ ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో మొదటి 2 మ్యాచ్ల్లో తన సత్తా చాటుకున్నాడు. తన బ్యాటింగ్ తో విమర్శకుల నోళ్లు మోయించేశాడు. రియాన్ పరాగ్ 2019 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. ఎంతో చురుగ్గా ఉండే పరాగ్ స్టేడియంలో తన హావభావాలతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచేవాడు. ఆటలో మాత్రం ఎప్పుడూ వెనకబడేవాడు. ఫీల్డింగ్ విషయంలో సరైన శ్రద్ధ కనబరిచేవాడు కాదు. దీంతో అనేక మంది క్రికెట్ అభిమానులు రియాన్ పరాగ్ పై విమర్శల వర్షం కురిపించారు. మైదానంలో కనిపిస్తే చాలు ఎగతాళి చేసేవారు. అంచనాలు అందుకోవడం లేదంటూ విమర్శలు గుప్పించారు. నిలకడ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్ లో కూడా అడ్డగోలు కామెంట్లు. ఇలా ఎంతో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు రియాన్ పరాగ్. ఇటువంటి విమర్శల దాడిని ఎదుర్కొన్న రియాన్ పరాగ్ ఎప్పుడు కుంగిపోలేదు. ఈ సీజన్లో ఎంతో పట్టుదల కనబరుస్తున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన రియాన్ పరాగ్ గత కొంతకాలంగా డొమెస్టిక్ క్రికెట్ లో ఎరగదీస్తున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. అదే ఊపును ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో జట్టు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ కీలక ఇన్నింగ్స్లతో విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. లక్నోతో జరిగిన మ్యాచ్లో 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఆ తర్వాత మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాడు. ఢిల్లీపై 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఢిల్లీతో మ్యాచ్లో 36/3తో కష్టాల్లో ఉన్న జట్టును అద్భుత బ్యాటింగ్తో ఆదుకున్నాడు. మరి ఈ సీజన్లో అతను 4వ స్థానంలో బరిలో దిగుతూ రాణిస్తున్నాడు. దేశవాళీల్లో సయ్యద్ ముస్తాక్ అలీ, దేవధర్ ట్రోఫీ, రంజీల్లో 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అదరగొట్టిన రియాన్ కు రాజస్థాన్ కూడా మద్దతుగా నడిచింది. మరి ఈ సీజన్ లో అతన్ని బ్యాటింగ్ ఆర్డర్ లో పైకి తీసుకువచ్చింది. అదే అతని విజయానికి దోహదం చేస్తుంది. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని